విజయవాడలో హిందూ పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. కాళేశ్వర స్వామి శివలింగం ధ్వంసానికి వ్యతిరేకంగా నిరసనను తెలియజేశారు. శివలింగానికి దయానంద దత్త స్వామి, కోటీశ్వర రూపానంద స్వామి ప్రత్యేక అభిషేకాలు చేశారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాలపై దాడులు పెరిగిపోయాయని స్వామీజీలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. శివలింగం ధ్వంసం చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. శివాలయాన్ని ధ్వంసం చేయడం అంటే చిన్న విషయం కాదు. ధూపదీప నైవేద్యాలు అంటూ ఉంటాం. అంటే ఏంటి? ధూపం వేసి దీపం పెట్టి నైవేద్యం పెడతాం. ఎవరికి? రాయిక, మనిషిగా, రాయిక, జీవం ఉన్న వాళ్ళక మనం పెడుతున్నాం కదా. ప్రతిష్ఠ చేస్తున్నాం, ప్రాణ ప్రతిష్ఠ చేస్తున్నాం విగ్రహానికి. ఎప్పుడో 100 ఏళ్ల క్రితం ప్రాణ ప్రతిష్ఠ చేశారు. అది విపరీతం బలంగా మారింది. అలాంటి శివలింగాన్ని ధ్వంసం చేసినప్పుడు జీర్ణోద్ధరణ అనేది 3 రోజుల కార్యక్రమం. అది ఆ జీర్ణోద్ధరణ వదిలేసి ఏదో ఆకతాయిగా గబాగబా దాన్ని తీసేసి పక్కన పడేసి వెంటనే 7 విగ్రహం పెట్టేసి మళ్ళీ కార్యక్రమం మొదలుపెట్టడం అనేది శుద్ధ అన్యాయం. అది అరిష్టం, దేశానికి అరిష్టం. మన ఆంధ్ర రాష్ట్రంలో దేవాదాయ ధర్మాదాయాలకు కొన్ని అసాంఘిక శక్తులు తయారై గుళ్ళల్లో ఉన్నటువంటి విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారు. అలాగే ద్రాక్షారామంలో జరిగినటువంటిది మేము ఆధ్యాత్మికంగా పూర్తిగా దాన్ని ఖండిస్తున్నాము. అలాంటి చేసినటువంటి వారికి శిక్ష అనేటువంటిది మానవుడు మన దగ్గర తప్పించుకోవచ్చమే కానీ పరమాత్మ వద్ద తప్పించుకోవటం ఎవరి వల్ల కాదు.